వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది. సో ఎవరి యూజర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ లాగిన్లో ఆ అలాట్మెంట్ లెటర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, పర్టికులర్గా మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెబుతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫార్మసీ ఇక్కడ ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి, నెక్స్ట్ ఆ సీట్స్ని ఎలా ఫిలప్ చేస్తారు, మీరు ఎలా అప్లై చేయాలి, దాని గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఎక్కడ వీడియోని మిస్ అవ్వరు. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైన్ స్టూడెంట్స్, ఇది టీఎస్ ఎంసెట్ బి, ఇది మీ మొబైల్ వ్యూలో ఈ రకంగా కనబడుతుంది. టీఎస్ ఎంసెట్ బి అని కనబడుతుంది కదా ఇక్కడ. దీని పక్కన ఒక 3 ఐకాన్స్ కనబడుతుంటాయి. సో ఈ ఐకాన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా మొత్తం ఫామ్ అయితే కనబడుతుంది. ఈ ఫామ్లో మీరు సైన్ ఇన్ అవ్వాలి. సో దీంట్లో మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి వచ్చేసి ఉంటుంది. ఆ లాగిన్ ఐడితో ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎంటర్ ఇమేజ్ అని చెప్పి ఇచ్చుంటారు. ఇక్కడ ఉన్న ఇమేజ్ నాకు ఒకటి వచ్చింది, మీకు అక్కడ డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది. సో ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ క్లియర్గా అప్డేట్ చేయండి. సో ఆ టెక్స్ట్ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ ఉండే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండే స్మాల్ లెటర్స్ అన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కానీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతారు. అక్కడ మీకు అలాట్మెంట్ లెటర్ కనబడుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా సరే అలాట్మెంట్ లెటర్ రాలేదంటే మీకు సీట్ అలొకేట్ కానట్టు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.